ఎరో నంగిరి పింగిరి అదవా మాకెప్పుడు ఎదురు చెప్తావరా? ఎదురు తిరగటం ఏంటి బాబు? కాలం నీళ్ళు మాకు కూడా కాసిన వదలమన్నాను. తప్ప. అమ్మా ఇన్ని దెబ్బలు తిన్నా ఇంకా తప్ప అని ఎదురు క్వశ్చన్లు కొడుతున్నాడు బాబా. వీడు క్వశ్చన్ లేదు, వీడిని కొళ్ళబొట్టేది ఊళ్ళో పెద్దలని చెప్పుకుంటూ అమాయకుల ప్రాణాలు తీస్తారా? అయ్యో, కొట్టును బాధేసినట్టు బాధేశారే. మీరంతా మనుషులా రాక్షసులా? అలా గొర్రెల్లా నిలబడ్డారే. వీళ్ళు నీళ్ళు తీసుకురండి. నీతో అదేనే అనవసర విషయాల్లో కూడా కలగ చేసుకుంటావు. సరే ఈసారి వదిలిపెట్టేస్తున్నావు. బావా రా. చూశారుగా, మళ్ళీ మాతో ఎవడైనా పెట్టుకున్నాడా? క్వశ్చన్ లేదు. వాడి చరిత్ర మా వంశపు కత్తితో. కత్తితో అక్కడ ఇచ్చారా? గౌరీ, రాంబాబు, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఈ అమ్మాయికుడిని వాళ్ళు దారుణంగా కొడుతున్నప్పుడు. అవును, అలా కొడుతుంటే ఇంతమంది ఉన్నారు, ఎవరు ఆపరే, అడ్డుపడరే? వీళ్ళకి సహాయం చేయడం ఏం తెలుసు? ఆ సన్నోసోళ్ళకి భయపడి బతకడం తప్ప. నేను మిలిటరీలోకి వెళ్ళిన ఈ 3 ఏళ్లలో ఊళ్ళో పెద్దల దుర్మార్గం మరింత పెరిగిపోయిందన్నమాట. అవును రాంబాబు, వాళ్ళు చేసే పాపాలకి పాడు పనులకి అంతే లేకుండా పోయింది. ఎవడైనా ఒకడు ఎదురు తిరిగి ఏమిటి అన్యాయం అడిగితే వాడు అంతు చూసేస్తున్నారనుకో,